ఇది వచ్చేసి తారామతి మాస్క్ అంట. సో గోల్కొండ ఫోర్ట్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అంట. ఇది అనిపించేది, ఇది తారామతి మాస్క్. ఇది మొత్తం గోల్కొండకి మ్యాప్ అనమాట. సో ఇంకా దీన్ని చూసుకొని వెళ్ళొచ్చు. మనం ఇక్కడ ఉన్నాం ఈ మాస్క్ దగ్గర. ఇంకా ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో లైట్ అండ్ సౌండ్ షో కూడా జరుగుతుంది. ఒకసారి టైమింగ్స్ అది కూడా చూసుకోండి. కానీ నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ 9 వరకు ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు ఎండ బాగా ఎక్కువైపోతుంది. ఎండ ఎక్కువైపోతే తిరగలేము, పైకి కూడా పోవుడు కష్టమే అవుతుంది, అంటే టైర్డ్నెస్ అవుతుంది. సో మార్నింగ్ వస్తే మనం ఆ ఎండ వచ్చే టైంకి పైకి వెళ్ళి కిందకు వచ్చేయచ్చు మళ్ళీ వెంటనే. అసలు ఎటు వెళ్ళినా కానీ ఎటు ఒకటి ఏదో ఒక వ్యూ వస్తుంది. వ్యూ అంటే దారిలాగా. సో ఎటు నుంచి ఎటు వచ్చామో కూడా మర్చిపోతాం లాస్ట్కి. నాకు అదే అనిపిస్తుంది. ఇందాక మనం పైకి ఎక్కడానికి అక్కడ దారి కనపడింది. సరే ఇటు వెళ్ళి అటు ఎక్కుదాం అనేసరికి ఇంకో దారి కనిపించింది. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. అప్పట్లోనే బాగా కట్టారు. అప్పట్లోనే మొత్తం ఫౌంటైన్స్ మొత్తం కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. అంటే మరి అప్పట్లోనే లేకపోతే తర్వాత పెట్టారు. ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ టైం అయితే ఆన్ చేస్తారు కావచ్చు. కానీ ఎటు చూసినా కానీ అంటే బ్యూటిఫుల్ ఉంది ఆర్కిటెక్చర్ మాత్రం. కాకపోతే చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. సాటర్డే అవటం స్కూల్ వాళ్ళు బాగా వచ్చారు. అంటే జెడ్పీహెచ్ఎస్ వాళ్ళు లేకపోతే ఇట్లా స్కూల్ వాళ్ళు ఒక 3-4 స్కూల్ వాళ్ళు వచ్చినట్టున్నారు. మొత్తం హడావుడు ఉంది. ఇంకో ఇట్లా బ్లూ షర్ట్ అయినా గైడ్ అనమాట. గైడ్ ఉంటే మనకి ఎక్కడ ఏంది అనేది చెప్తారు క్లారిటీగా. ఇట్లా కొన్ని అంటే కొన్ని ప్లేసెస్కి ఇవి లేవు అనమాట, యాక్సెస్ లేవు, క్లోజ్ చేశారు. అండ్ ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ డెక్కన్ ప్లాటూ అంట. అండ్ 400 అడుగుల ఎత్తులో దీన్ని కట్టారనమాట అప్పట్లోనే. అండ్ దీన్ని తెలుగులో ఏమంటారు తెలుసా? గోల్కొండ ఫోర్ట్ని తెలుగులో గొల్లకొండ అంటారంట. ఇంకా తర్వాత అది గోల్కొండలా మారింది. ఈ గోల్కొండ ఫోర్ట్ అనేది కుతుబ్ షాహీ కింగ్స్ కట్టారు. అండ్ అప్పట్లో వాళ్ళ కుతుబ్ షాహీ దానికి డైనాసిటీకి క్యాపిటల్ అనమాట. అండ్ డైమండ్ ట్రేడింగ్స్ ఉంటాయి కదా, దానికి మెయిన్ ప్లేస్ అనమాట. అంటే ఇక్కడ నుంచి చేసేవాళ్ళంట. మేము ఇంకా ఒక స్టెప్ ఎక్కాము. ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఒకసారి వ్యూ చూడండి కిందికి ఎట్లా కనిపిస్తుందో. ఇంకా చాలా అక్కడికి ఎక్కాలి, పైకి అక్కడికి. అక్కడికి ఎక్కితే మనకి అక్కడి నుంచి కొంచెం వ్యూ బాగుంటుంది ఫోర్ట్. కాకపోతే ఈ కనిపించే మెట్లు మొత్తం ఎక్కుంటూ పోవాలి. ఇవి మొత్తం మరి ఏంటో అప్పట్లో ఇంకో ఇట్లనే బ్లాక్స్ లాగా, రూమ్స్ లాగా కూడా లేవు. మరి దేనికి యూజ్ చేసేవాళ్ళు? ఇవి ఇక్కడ కనిపించే ఇవన్నీ అప్పట్లో దాంతో ఇవి వేసేవాళ్ళు అనమాట, బాంబ్స్ లాగా, గన్స్ లాగా. దాంట్లో బాల్ పెట్టి గన్ పౌడర్ పెట్టి షూట్ చేసేవాళ్ళు. తెలిసే ఉంటుంది అనుకోండి, జస్ట్ అట్లా ఊరికే. అసలు మొత్తం బండ్ల మీద కట్టారు ఫోర్ట్ అయితే. బండలు తీయకుండా బండల మీద గోడలు కట్టేశారు. ఇది కూడా క్లోజ్డ్. ఇట్లా చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ వే అయితే రీచ్ అయ్యాము. సో దీన్ని కుతుబ్ షాహీ డైనెస్టీ 1518 నుంచి 1687 వరకు వాడుకున్నారు. కుతుబ్ షాహీ డైనెస్టీ క్యాపిటల్ లాగా. దాని తర్వాత ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ కాంకర్ చేశారనమాట 1687లో. ఇంకా దాని తర్వాత అట్లా మెల్లగా నిజాం దగ్గరికి వచ్చింది, నిజాం దగ్గరికి. అండ్ లాస్ట్లో అంటే ఈ ఫోర్ట్లో లాస్ట్
మనకి రూల్ చేసింది నిజామ్స్ అనమాట. తెలంగాణ గోల్కొండలో బోనాలు ఎత్తుతారు కదా, బోనాలు ఎత్తేది ఈ టెంపుల్ నుంచే. మీకు అయితే కింద ఉంటాయి కూల్ డ్రింక్స్ అవన్నీ, లేకపోతే ఆల్మోస్ట్ 3/4 ఎక్కిన తర్వాత ఆ బోనాల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ స్టోరు. మెల్లగా ఎక్కువ భయ్. ఇదే అనమాట గోల్కొండలో ఫైనల్ స్పాట్, అంటే టాప్ స్పాట్. ఫైనల్లీ చేరుకున్నాం పైకి. మొహం అంతా జిడ్డు జిడ్డుగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. ఇంకా కింద ఎక్కడో రామదాస్ది జైలు ఉంటుందంట, రామదాస్ని బంధించింది. మేము వచ్చేప్పుడైతే మాకు కనిపించలేదు, సో ఇప్పుడు వెళ్ళేప్పుడు దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాం. పైనుంచి ఒకసారి సిటీ వ్యూ చూడండి. ఫైనల్లీ రామదాస్ జైలు అయితే కనుక్కున్నాము, పోతున్నాము ఇప్పుడు. రామదాస్ గారిని బంధించిన జైలు అంట. ఇది అసలు యాక్చువల్గా స్టోర్ రూమ్ కోసం కట్టారంట. దాని తర్వాత ఆయన అబ్దుల్ హసన్ కుతుబ్ అనే రాజు దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే 1672 నుంచి 1787 మధ్యలో జైల్లో యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇదే రామదాస్ గారిని బంధించిన జైలు అనమాట. ఇది రామదాస్ గారిని బంధించారన్నమాట ఈ జైల్లో. ఒకప్పుడు ఇది స్టోర్ రూమ్లో యూజ్ చేసేవాళ్ళంట, దాని తర్వాత జైల్లో కన్వర్ట్ చేశారు. అండ్ అప్పట్లో ఆయన బంధించినప్పుడు అక్కడ బొమ్మలు చెక్కారనమాట, శ్రీరాముడి గారు, ఆంజనేయ స్వామి, అవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అది టెంపుల్ లాగా అనమాట. సో దానికే వీళ్ళు ఆరెంజ్ కలర్ వేశారు ఆంజనేయ స్వామి బొట్టుతో. దీనికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, అండ్ ఇది మొత్తం సాలిడ్లీ బిల్ట్ అనమాట. ఒకప్పుడు స్టోర్ రూమ్. సో ఫైనలీ రామదాస్ గారిని బంధించిన జైలు కూడా చూసేసాం. ఇంకా మేము ఒక సైడ్ నుంచి పైకి ఎక్కాము, ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి కిందకి దిగుతాం. సో ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో అవి చూసుకుంటూ వెళ్దాం.
ఇందాక మేము ఒక సైడ్ నుంచి ఎక్కింది ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి మొత్తం, ఇదంతా ఇట్లా వాకింగ్ పాత్లా ఉందన్నమాట. సో ఇటు సైడ్ నుంచి కొంచెం ఈజీగా వచ్చేయచ్చు. మనం ఇనిషియల్గా టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అటు సైడ్ వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ అటు సైడ్ వెళ్ళి అటు నుంచి అయితే మొత్తం మెట్లు ఉంటాయి, ఇటు నుంచి అయితే వాకింగ్ ట్రాక్లా ఉంది. సో అక్కడ నుంచి ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా వెళ్ళాలి పైకి. అక్కడ కనిపిస్తుంది కదా 2 మినార్స్ లాగా, అక్కడికి వెళ్ళాలి. అది టాప్ పాయింట్ అనమాట. అంటే అది అక్కడ నుంచి కొంచెం అటు సైడ్ వెళ్ళాలి. అక్కడ బోనాల్ టెంపుల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ శ్రీరామదాస్ జైలు ఒకటి ఉంటుంది. ఈ 2 మాత్రం కంపల్సరీ చూడండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే సెక్యూరిటీని అడగండి, సెక్యూరిటీ చెప్తాడు ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఏది ఉంటుందని. ఎందుకంటే ఆ 2 మెయిన్ అనమాట. ఇక్కడ అక్కడ టోమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి కుతుబ్షాహీ టోమ్స్ అనమాట. సో గోల్కొండ ఫోర్ట్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటాయి. సో ఇటు వస్తే అది కూడా కవర్ చేసుకోవచ్చు. అవి కనిపించాయి 1, 2, 3 ఉన్నాయి, అవి కుతుబ్షాహీ టోమ్స్ అనమాట. మేము చూసిన ఫోర్ట్ మొత్తంలో అయితే ఈ ఒక్క చోట కొంచెం వాటర్ బాడీలా అనిపించింది. అంటే మిగతా కూడా వాటర్ బాడీస్ అవ్వచ్చు, కానీ వాటర్ అయితే ఎక్కడ లేవు, ఈ ఒక్క చోట ఉన్నాయి. ఇది వచ్చేసి ఆర్మరీ స్టోర్ అంట. అంటే మనకే తెలీదు, బోర్డ్స్ కూడా ఏం పెట్టలేవు, కాకపోతే గైడ్ని అడిగితే చెప్పాడు. అంటే మనకి ఆయుధాలు దాచేది అనమాట. కానీ మరి దీంట్లో ఏం దాచేవాళ్ళు అంటే అప్పట్లో కెనాన్స్ అవే కదా, అవి పెట్టేవాళ్ళేమో. సో మళ్ళీ మనం మొత్తం తిరిగి అయితే ఎంట్రన్స్ వరకు వచ్చేసాము. అక్కడ నుంచి ఎంటర్ అయ్యాము, ఎంట్రన్స్ వరకు వచ్చాము. మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అటు సైడ్ నుంచి వెళ్ళాము, ఆ సైడ్ కవర్ చేసాము. నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గైడ్ని తీసుకోండి. గైడ్ని తీసుకుంటే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంటే ఏది దేనికి యూజ్ చేసేవాళ్ళు, ఏ ప్లేస్ దేనికి ఫేమస్ అని. మనం వస్తే ఏంటంటే మనకు తెలియదు. మా అక్కడ QR కోడ్స్ అయితే పెట్టారు, అంటే దీని గురించి తెలుసుకోవడానికి. బట్ స్టిల్ గైడ్ ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. మీకు పైన నుంచి అక్కడ క్లాప్స్ కొడితే కిందకి వినిపిస్తుంది, కింద క్లాప్స్ కొడితే పైకి వినిపిస్తుంది. అదంతా ఏంటంటే మనకి తెలియదు. సో గైడ్ ఉంటే అవి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మనం వచ్చినందుకు కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి నగినా బాగ్ అంటారంట. ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఉంటుంది, ఎగ్జిట్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నగినా బాగ్. ఇదేంటంటే అప్పట్లో అంతఃపురంలో ఉండే స్త్రీలు మొత్తం ఇక్కడికి వచ్చి ఆభరణాలు కొనుక్కునే వాళ్ళు అంట. అంటే ఈ స్క్వేర్ షేప్స్లలో ఏవైతే ఉన్నాయో అక్కడ అమ్మేవాళ్ళు అనమాట. అండ్ ఇది అటు ఒక దగ్గరికి ఫౌంటైన్ దగ్గరికి వే అనమాట, ఈ పాత్స్ మొత్తం. అది టోటల్గా గోల్కొండ ఫోర్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 80%, 90% కవర్ చేసాము. సో గైడ్ ఉంటే మాత్రం ఇంకా 100% మనకి పర్ఫెక్ట్గా తెలిసేదే, అంటే ఏది ఎక్కడ అని. బట్ స్టిల్ అక్కడక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నారు ఏ ప్లేస్ దేనికి యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే ఏ ప్లేస్కి విశిష్టత ఏంటి అనేది. బట్ మనకు ఒక గైడ్ ఉంటే ఇంకా గైడ్ మంచిగా తిప్పేవాడు. మనం ఏంటంటే ఎటు పడితే అటు పోతాం, ఎటు పడితే అటు పోయి కొన్ని మిస్ అవుతాం అనమాట. సో గైడ్ ఉంటే అవి కూడా మిస్ అవ్వము. సో ఇంకా ఇటు నుంచి కిందకి వెళ్తాం. ఇప్పుడు కిందకి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయో లేవో చూద్దాం. ఇదే ప్లేస్ అది. మనం పైన కొడితే ఇక్కడ సౌండ్ వస్తుంది, లేకపోతే ఇక్కడ వస్తుంటే పైకి సౌండ్ వెళ్తుందంట. అంటే ఎవరైనా ఎనిమీస్ ఇటు నుంచి ఎంటర్ అవుతున్నా కానీ పైన రాజుగారికి సౌండ్ వెళ్తుంది. అందుకని అందరూ క్లాప్స్ కొడుతున్నారు అన్నమాట. ఇక్కడ అదో చూసారా,
క్లాప్స్ కొడుతున్నారు సో దట్ అక్కడ మనకు పైనకి వినిపిస్తుంది అంటారు. మరి మేము పైన ఉన్నప్పుడు ఎవరు కొట్టలేదేమో, మాకైతే ఏమీ వినిపించలేదు. ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. మన ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ప్లేస్ చెప్పడం ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఎవరైనా ఎనిమీస్ వచ్చినప్పుడు ఆ సౌండ్ వినిపించాలని అంటారు. ఇవి కెనాన్స్ అనమాట. అప్పట్లో కొంచెం మెటల్ గన్స్లా ఉంటాయి. దీంట్లో ఇక్కడ బాల్ లాంటిది పెట్టి దీంట్లో గన్ పౌడర్ వేస్తారు. గన్ పౌడర్ వేస్తే ఫైర్ అవుతుంది డైరెక్ట్. ఇది వచ్చేసి మార్చరీ బాత్ అంట. అంటే చనిపోయిన వాళ్ళకి ఇక్కడ స్నానం చేపిస్తారంట. రాజు కుటుంబంలో వాళ్ళు మరణించినప్పుడు ఇక్కడ ఆచార స్నానం చేపిస్తారు. అండ్ దీంట్లో కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండు ఉంటాయంట. బట్ ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ చేసేస్తాము. మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయిన వెంటనే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అనమాట. సో అది అనమాట గోల్కొండ ఫోర్ట్. వీడియో చూసి అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకంతే, ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటివి మరెన్నో కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాము. అంతే. సైనింగ్ ఆఫ్. హే చల్లా ఫ్రమ్ గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్.